వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు మన ప్రియమైన నేత. ఆయనకి మైక్ కనిపించేస్తే చాలు ఈ మధ్యకాలంలో. మొన్నటిదాకానేమో వినతి యాత్ర అని చెప్పన్నారు, దాన్ని ఆపుకున్నారు. మరి దానికి ఇన్స్ట్రక్షన్స్ మరి ఎక్కడి నుంచి వచ్చాయంటే, మేము ఆల్రెడీ ఒక సమరం చేస్తున్నాం కాబట్టి, అదే డిఎస్సి మీద నిరసనలు అండి, అవి చేస్తున్నాం కాబట్టి, అది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి నా ఒక్కడిది ఎందుకు, పార్టీ పరంగా మొత్తం అంతా కూడా చేసుకెళ్తున్నాము, అందుకే దీన్ని నేను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాను అని చెప్పని అన్నారు. మరి నిజంగా హ్యాట్స్ ఆఫ్ దట్. అండ్ ఆఫ్టర్ దట్ ఈ మధ్య మైకులు కనిపిస్తే అది అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారంటే, అసెంబ్లీ సమావేశాలు దగ్గర పడ్డాయి కదా, దాని గురించి దమ్ముంటే మా నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ సవాళ్ళు ఇస్తున్నారు. ఆయన సవాళ్ళు చూస్తుంటే రాజకీయ వర్గాల్లో నవ్వులు మాత్రమేగా. అసలు ఆయన అడుగుతుంది హోదా అడుగుతున్నారా, లేదంటే ఎవరింట్లో పెళ్ళికి వెళ్ళి దమ్ముంటే నాకు పెళ్లి భోజనం పెట్టకుండా చూడండి అన్నట్టుగా ఉందా అంటున్నారు. ఏ అనుమానాలు వస్తున్నాయి. అమ్మో, మళ్ళీ వ్యంగ్యం అంటారు, హాస్యం అంటారు, తడిగుట్టతో గొంతులు కోయడం అంటారు. ఆయన లాజిక్ లాయనివి. ఆయన లాజిక్ సామాన్య జీవితానికి ఒకసారి అప్లై చేసుకుందామా అంటే, దమ్ముంటే హోదా ఇవ్వండి అంటున్నారు కదా. జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకుందాం. రోడ్డు మీద వెళ్తున్నామండి, ఓ మనిషి వస్తున్నాడు, ఆపి ఏయ్ దమ్ముంటే నాకు ₹1,00,000 అప్పు చూద్దాం అంటే ఎందుకు ఇవ్వాలి అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? దమ్ము లేదా, ఇదిగో నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇస్తావా సస్తావా? అలా అడిగితే, సరే ఓకే రా అబ్బాయి, ఛాలెంజ్ చేసావు కదా, ₹1,00,000 ఇచ్చాను, ఇచ్చిన తర్వాత ఎప్పుడు ఇస్తారు అని అడిగాడు అనుకోండి, ఆ తర్వాత సంగతే. ముందున్న ఛాలెంజ్కి సమాధానం చెప్పావా లేదని అడిగితే, ఎదురు ప్రశ్న వేస్తే దాన్ని ఎలా చెప్పాలి? సో ఇదే మొత్తం లాజికల్ తీసుకెళ్ళి ఇప్పుడు మన అంబటి రాంబాబు గారు చెప్పినటువంటి రాజకీయాల్లో కూడా పెట్టేస్తే ఇంకా మనకి ఎందుకు డెమోక్రసీ అవసరం లేదు. ఎవడ ఎక్కువ గట్టిగా సవాల్ చేస్తే వాడికే పదవి, లేదంటే వాడికి ఇచ్చేది ఏదైనా సరే. అంటే ఎవరన్నా ఇప్పుడు వచ్చి దమ్ముంటే నన్ను ముఖ్యమంత్రిని చేయండి, ఎస్ వై నాట్, నేను కూడా అడుగుతాను. ఎస్, నన్ను దమ్ముంటే నన్ను కూడా ముఖ్యమంత్రిని చేయండి, నేనేం చేస్తాను నేను చూపిస్తాను. చంద్రబాబు నాయుడు గారి కంటే, పవన్ కళ్యాణ్ గారి కంటే, జగన్మోహన్ రెడ్డి గారి కంటే, మిగతా వాళ్ళ కంటే నేనేం చేయగలను నాకు తెలుసు అని అన్నా అనుకోండి, ఇంకొకడు వస్తాడు, ఇంకోటి వచ్చి దమ్ముంటే నన్ను చేయండి ప్రధానమంత్రిని అంటాడు. దీనికి దమ్ము ఎక్కడి నుంచి వస్తుంది నాకు అర్థం కాదు. ఇంకా ప్రతివాడు వచ్చి నాకు రాజ్యసభ ముందు దమ్ముంటే అనేటువంటిది, ఎందుకంటే ప్రతిసారి అనాలంటే చిరాకు వస్తుంది మీకు కూడా చూసేవాళ్ళకి. దమ్ముంటే నాకు రాజ్యసభ ఇచ్చేయండి, ఎన్నికలు ఏం అవసరం లేదు, నాకు లోక్సభ ఇచ్చేయండి, నాకు ఎమ్మెల్సీ ఇచ్చేయండి, నాకు ఆ పదవి ఇచ్చేయండి, నాకు ఆ మంత్రి ఇచ్చేయండి. మైకోటి పట్టుకొని దమ్ముంటే అనే డైలాగ్ని టైటిల్ పెట్టేసి ఏదోటి ఇచ్చేయి, ఛాలెంజ్ చేస్తున్నా, ఇచ్చేయి, దమ్ముంటే నీకు ఇచ్చేయి, నేను చూస్తా ఏం చేస్తావు. ఈ ఛాలెంజ్లు చేసుకుంటే ఈ ఓట్లు, ఎన్నికలు, సర్లు, ఇంత బడ్జెట్లు, అన్ని అసెంబ్లీలు, అంతంత పెద్ద బిల్డింగులు, ఎందుకు ఇవన్నీ? ఎవడ కొంపలాడు కూర్చుని ఓ మైక్ ఎట్టుకొని దమ్ముంటే చెయ్యి, దమ్ముంటే ఇచ్చే అంటే అయిపోద్ది కదా. కానీ ఇక్కడ అంబటి రాంబాబు గారు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ రాజకీయాల్లో హోదాలు కానీ ఇవి కానీ, ఈవెన్ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లైనా సరే, ఏయ్ దమ్ముంటే నువ్వు ఓటై నేనేం చేస్తాను చూపిస్తా అని అంటే అవ్వదు. జగన్మోహన్ రెడ్డి గారే లాస్ట్ టైం 2019లో ఎన్నికల్లో ఆయన గెలవరు అన్నటువంటిది ఒక టైంలో ఫిక్స్ అయిపోతే ప్రజలందరి దగ్గరికి వెళ్ళి బాబా ఒక్క ఛాన్స్ అన్నారు. దమ్ముంటే ఒక ఛాన్స్ ఇవ్వని ఆయన అడగలా. ఆ ఒక్క ఛాన్స్ అనేసరికి ప్రజలు కాస్త ఎందుకు కరిగారో తెలీదు, కరిగిపోయి ఆ రోజు ప్రజలు ఇచ్చారు తీర్పుని. సో ఇక్కడ ఈ దమ్ముంటే ఇవ్వడం కాదు, ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు అనుకొని తీర్పిస్తే దానాధారంగా వచ్చేటువంటి స్థానాలు ఇవన్నీ ఏదైనా సరే, ఎక్సెప్ట్ రాజ్యసభ తప్ప. అదేంటి, రాజ్యసభకి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, లేదు పార్టీలో ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్నటువంటి వాళ్ళు నామినేట్ చేసేది కాబట్టి అది పక్కన పెడదాం. సో ఇక్కడ డబ్బులు కావాలంటే సంపాదించుకోవాలి. దమ్ముంటే డబ్బులు నేనేం చేస్తాను చెప్తా అంటే డబ్బులు రావు. అలాగే పదవి కావాలంటే కూడా ప్రజల నమ్మకాన్ని ఇక్కడ సంపాదించుకోవాలి. అట్ ద సేమ్ టైం గౌరవం కావాలన్నా కూడా ఇక్కడ అభిమానాన్ని సంపాదించుకోవాలి. కానీ మైక్ ముందు నిలబడి దమ్ముంటే ఇవ్వంటే ఎవరు తీసుకొచ్చి రాంబాబు గారండి తీసుకోండి సార్ అని చెప్పి చేతిలో ఏం బెటరు. ఎవరిని పెడతారండి? దమ్ముంటే ఎవరన్నా నేను చూస్తానంటే ఎవరిని పెడతారా? ఇది ప్రతిపక్ష నేత హోదా విషయంలో ఇంత సింపుల్గా మరి ఎలా చెప్పాలి? ఇంక ప్రజలేమైనా ఇక్కడ వైసీపీని అధికారంలో కూర్చోబెట్టారా? లేదు, 11కి కూర్చోబెట్టారు. పోనీ ఈ 11 అన్న దానికి కూడా ఇందాక మన టైటిల్లో అనుకున్నట్టు ప్రధాన ప్రతిపక్ష హోదాకు అవసరమైన స్థాయిలో సీట్లు కూడా ఇవ్వలేదు. కనీసం అసెంబ్లీలో పట్టుమని వాళ్ళకు ఉన్నది 11 మంది ఎమ్మెల్యేలు.
రేపు ఒకవేళ సభకి వెళ్ళాలి అన్నా కూడా వెళ్ళేది 10 మంది. ఎందుకంటే ఒక ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, రిమాండ్లో. బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. 17 తారీఖు వస్తుందా, 17 తర్వాత వస్తుందా తెలియదు. వచ్చిన తర్వాత అన్నా సభకు వెళ్తాడా లేదా తెలియదు. సో ఇది మొత్తం అంతా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. మీరు అధికారంలో వద్దు, ప్రతిపక్షంలో కూర్చోండి అని కూడా అనలా. మీరు ప్రతిపక్షంలో కూర్చోడానికి కూడా మీకు అవకాశం లేదురా, మీరు మామూలు ఎమ్మెల్యేలా ఉన్నారు, మీరు వెళ్ళండి, మీకు ఇచ్చే ఆ 2-3 నిమిషాల సమయంలో మీకు ఉన్నటువంటి ప్రశ్నలన్నీ అడగండి అని చెప్పి పంపించారు. కానీ ఇక్కడ వైసీపీ ఏమంటుంది, ఇక్కడ ఉండేవి ఇది అధికార పక్షం ప్రతిపక్షం మాత్రమే ఉంటాయి, కూటమి ఆల్రెడీ అధికారంలో ఉంది, మేమే ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నారు. సరే చెప్పుకోండి అయ్యా, ఎవడొద్దన్నాడు. కానీ ఇక్కడ మేము ప్రతిపక్ష హోదాలో కూర్చుంటాం, అసెంబ్లీకి వెళ్తాం, కానీ మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే మేము వెళ్తాం. ఎలా ఉందంటే, నేను స్కూల్కి వెళ్ళాలంటే నాకు లాలీపాప్ కొనివ్వాల్సిందే, లేదంటే నేను వెళ్ళను అని నిక్కరిప్పేసిన పిల్లాడు కూర్చుంటాడు సార్ ఇంట్లో, అలా ఉంది ఇది. అంతే ఉంది, అంతకు మించి ఏం లేదు. సో హోటల్కి వెళ్ళి నాకు బిర్యానీ వద్దు, మీరు ప్లేట్ ఇచ్చేసేయండి, నాకు భోజనం వద్దు, నాకు బిల్లు మాత్రం మా చేతికి ఇచ్చేసేయండి అన్నట్టుగా ఎగ్జామ్ రాసేసి మార్కులు తక్కువ వచ్చాయి అయినా సరే ర్యాంక్ నాకు మాత్రం ఇచ్చేసేయండి, నేను స్కూల్కి రాకపోయినా సరే నాకు అటెండెన్స్ ఫుల్గా వేసేసి నేను క్లాస్ ఫస్ట్ అని చెప్పేసేయండి. దమ్ముంటే నువ్వు ఫస్ట్ ర్యాంక్కి ఎగ్జామ్ రాయడు, స్కూల్కి వెళ్ళాడు, కానీ దమ్ముంటే నువ్వు ఫస్ట్ ర్యాంక్ వేయా, నేను ఏం చేస్తానో చూపిస్తాను. ఈ టైప్లో ఉంది. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు పబ్లిక్ కూడా చెప్తారండి, బాబు మీకు ఇచ్చిన సీట్లు ఇవి, ఇప్పటికన్నా తెలుసుకోండి కాస్త అని చెప్పాను. కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు ఇక్కడ అడిగేది ఎలా ఉందంటే, మాకు ప్రజలు సీట్లు ఎలాగే ఇవ్వలేదు, మాకు కొంచెం హోదా కూడా ఇవ్వండి అన్నట్టుంది. హోదా ఏమో ప్రజల దగ్గర ఎక్కడుంది, అది మీరు సంపాదించుకోవాలి కదా వాళ్ళ దగ్గర. మీరు సంపాదించుకోలేకపోయారు కాబట్టే కదా వాళ్ళు ఇవ్వలేదు. లేదు మీరు అలా కాదు, మీరు దమ్ముంటే హోదా ఇవ్వండి, మాకు ఓట్లు వేయకపోయినా పర్లేదు, సీట్లు ఇవ్వకపోయినా పర్లేదు, మీరు దమ్ముంటే మాకు హోదా ఇవ్వండి, మేము ఏం చేయగలం, మేము చూపిస్తామంటే ప్రగల్భాలు అంటారు. అంబటి రాంబాబు గారిది సరే, ఆయనది పాపం ఎప్పుడు రాజకీయంగా కామెడీగానే అవుతోంది. కానీ ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష హోదా, అది కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా అనేటువంటిది అధికార పార్టీ ఇచ్చేటువంటి వ్యక్తిగతమైనటువంటి గిఫ్ట్ కాదు. లోపాయికారిగా అసెంబ్లీలో కూర్చొని ఏమో పర్లేదయా జగను నేను ఇచ్చేస్తాను కదా అని చెప్పి టికెట్ చింపి, అదే ఆర్టీసీ బస్సులోకి వెళ్ళిన కండక్టర్ టికెట్ ఇస్తాడు కదా, అలాగా టికెట్ ఇచ్చేసినట్టుగా నీకు ఇచ్చేసానమ్మా ప్రధాన ప్రతిపక్ష హోదా, ఆ నేతది నీకు ఇచ్చేసానమ్మా, పక్కనే కూర్చొని మాట్లాడుకుందాం అంటే రూల్స్ ఒప్పుకోవు కదా సార్, రూల్స్ ఒప్పుకోవు కదా. ఇక్కడేమి చంద్రబాబు నాయుడు గారు ఇష్టపడి ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవాలి అని చెప్పి తెచ్చుకునేటువంటి పదవి కాదు అది. చట్టసభల్లో నిబంధనలు, సభ్యుల సంఖ్యలు, ప్రజల తీర్పు, వీటి ఆధారంగా ఉన్నటువంటిది. అందుకే దమ్ముంటే ఇవ్వండి అనే డైలాగులకి ఇక్కడ స్థానం లేదు. రాజ్యాంగంలో దమ్ముంటే అనే పదం చేర్చండి అని అడగండి, అప్పుడు ఏమైనా ఉంటే మాట్లాడుకోవచ్చు. కానీ చెప్పాల్సేది ఏంటంటే, శివరాఖరికి ప్రజలు ఇచ్చింది 11 సీట్లు. ఆ 11 సీట్లతో ఒక ప్రతిపక్షంగా, కేవలం ప్రతిపక్షంగా ప్రత్యర్థి పార్టీగా పనిచేయాలి. దట్ ఈస్ వాట్ ద డెమోక్రసీ. అసెంబ్లీకి వెళ్ళి సమస్యల మీద మాట్లాడడం కంటే బయట మైకులు అట్టుకొని దమ్ముంటే హోదా ఇవ్వండి, దమ్ముంటే ఇవ్వండి అని ఛాలెంజ్లు చేయడం అంటే అది ప్రతిపక్ష రాజకీయం అనుకోరు, పాచిపట్టిన రాజకీయం అంటారు. ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించింది మైకులు అట్టుకుని ఛాలెంజ్లు చేయడానికి, రోడ్లమ్మటి తిరగడానికి కాదు, అసెంబ్లీలో కూడా ప్రజల తరఫున మాట్లాడడానికి. అందుచేత అంబటి రాంబాబు గారికైనా, లేదు ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకైనా సరే ఒక సలహా ఏంటంటే, ముందు దమ్ముంటే హోదా ఇవ్వండి అనే డైలాగీని పక్కన పెట్టేసి వచ్చే ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళండి, ఈసారి మాకు ఎక్కువ సీట్లు ఇవ్వండి అని అడిగితే అప్పుడు ప్రజలు ఇస్తే అప్పుడు ఎవరు ఇలాగ అడగాల్సినటువంటి అవసరం ఉండదు. హోదా అనేది తలుపు తట్టుకుంటూ ఇంకా మాట్లాడితే తలుపులు బద్దలు కొట్టుకుని మరీ వస్తుంది. అది ప్రజాస్వామ్యం, ప్రజల తీర్పు. అంతే తప్ప దమ్ముంటే ఇవ్వండి అని మైకుల మీద కూర్చుంటే కాదు. ప్రజలు మాత్రం ఏం చేస్తారండి ఇవి చూసి? మంచి కామెడీ షో. ఈ మధ్య జబర్దస్తులు ఇవన్నిట్లో కూడా ఏంటంటే పాతదే మొతక ఈ జోకులు ఇలాంటివి కొత్త కాన్సెప్ట్లు ఏం లేకుండా పోయాయి. అసెంబ్లీలని లేదు వైసీపీ వాళ్ళు చేసేటువంటి దాన్ని, అఫ్కోర్స్ కొంతమంది అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే మాటల్ని కూడా అబ్బా ఇది కదరా మనకు అసలు కామెడీ, అట్లీస్ట్ ఓటేసినందుకు వీళ్ళు ఇదన్నా చేసి పెడుతున్నారు అని చెప్పి నవ్వుకుంటున్నారు. అంతే తప్ప ఇంకోటి లేదు. సో శివరాఖరికి చెప్పొచ్చేది ఏంటంటే, హోదా అనేదానికి సీట్లు కావాలి, కానీ దమ్ముదేముంది అంబటి రాంబాబు గారు, అలాంటి దమ్ము గురించి ఇంకో దాని గురించి మనం మాడుకోకూడదండి. ఇలా మైక్లో ఎంత గట్టిగా అరిచినా దమ్ము ఇవ్వండి అంటే పాత సామాన్లు కొంటామని పక్క నుంచి ఎవడో ఒకడు వస్తాడు. అందువల్ల ఇక్కడ ఈ మాట చెప్పొచ్చు, దమ్ముంటే
ప్రజల దగ్గరికి వెళ్ళి సీట్లు గెలుచుకొని అప్పుడు బాజాప్తుగా వచ్చి ఏది మా హోదా అని అడగండి. అడగక్కర్లా, ఆ కౌంట్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా హోదా వచ్చినట్టే, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏమంటారు? అంబటి రాంబాబు గారు చెప్పేటువంటి మాటలు దమ్మున్న మాటలకి మీ దమ్మున్న కామెంట్లు దమ్ముగా కింద రాసేసేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.